అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పక్కర్లేదండి. ఎవరెవరో ఇద్దరు సామాన్యులు సాధారణమైన వ్యక్తులు కొట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇది వాళ్ళు చూడండి వాళ్ళని రెచ్చగొట్టేయటం. ఆ గొడవలకు కారణం చంద్రబాబు నాయుడు గారేనట. ఏంటండి బాబు ఎంత దారుణంగా తయారయ్యారు వీళ్ళు. చచ్చా ఒక పథకం ప్రకారం అతి దారుణంగా కేవలం ఆధిపత్యం అన్నది సాధడం కోసం ఒక పథకం ప్రకారం అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా 20 మంది కలిసి కర్రలతో అతి పాశవికంగా ఎవడెవడో కొట్టుకుంటున్నారు ఎక్కడెక్కడో. ఈ కొట్టుకోవటం, తిట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటం ప్రతి రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఎక్కడ జరిగేవి ఈ నేరాలు. వాటిని పట్టుకొచ్చి ముఖ్యమంత్రికి ఆపాదిస్తాడండి ఈయన. ముఖ్యమంత్రి గారు చేయించాడంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారు చేయించాలంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన వాళ్ళని లేపేయాలి కదా. ఆయన మీద, ఆ ఇంట్లో వాళ్ళ మీద, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళల మీద తప్పుడు వ్యాఖ్యలు చేసిన వాళ్ళని లేపేయాలి కదా. ఎక్కడెక్కడో కుట్టుకున్న వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ రాష్ట్రంలో అశాంతి నిండిపోయింది, ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు రావద్దు, ఈ రాష్ట్రంలోకి ఇంకోటి రావద్దు అని ఇదేం తప్పుడు ప్రచారం అండి. రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పాడేస్తున్నాడు. మాట్లాడడానికి కూడా సరిగేస్తున్నాను బాబు. ఇంత ఘోరమైన తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయండి. చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రజలు జాగ్రత్తగా ఆలోచించండి, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వీళ్ళ తప్పుడు ప్రచారాలను మళ్ళీ కనుక నమ్మేమా ఈ రాష్ట్రం అధోగతి అయిపోద్దండి. బీహార్ ఇంకెందుకు పనిచేయదు మన రాష్ట్రం దగ్గర. ఈ పరిస్థితులను ప్రజలందరూ అర్థం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో వారికి అండగా నిలబడాల్సిందిగా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్.